కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఫాలో అయితే మనం దాన్ని క్రాక్ చేయొచ్చు? మీరు ఏదైనా చదవాలనుకున్నప్పుడు ఏది అంటే గ్రూప్ 2 చదువుతారా, గ్రూప్ 1 చదువుతారా, లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్ వైపు వెళ్తారా, ఏదో ఒకటి టార్గెట్ పెట్టుకోండి. ఇది ఇలానే మెయింటైన్ చేయాలి అన్నట్టు. కాంపిటేటివ్ సైడ్ రావడానికి మీకు మోటివేషన్ ఏంది? యాక్చువల్గా నా డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నారు కదా, సో ఇట్లా నాకు కాన్ఫిడెన్స్ అస్సలు లేదనమాట. సో అక్కడ అంబియన్స్ కూడా నా మైండ్ సెట్కి సెట్ అయ్యేలాగా లేదు. మొదటగా మీరు ఈ కాంపిటేటివ్ వరల్డ్లోకి వచ్చిన తర్వాత నాకు దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్కి గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళు చెప్పినప్పుడు నేను కూడా ఎందుకు గ్రూప్ 2 ట్రై చేయకూడదు అన్నట్టు అనిపించింది సార్. నేను గ్రూప్ 2 టార్గెట్ పెట్టుకున్నా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే ఏ గ్రూప్ 2లోనైనా నేను ఉండాలి అన్నట్టు గ్రూప్ 2కే ప్రిపేర్ అయినా. ఫస్ట్ జాబ్ పంచాయత్ సెక్రటరీ సార్. నెక్స్ట్ మరి ఆ ఎగ్జామ్ తర్వాత నెక్స్ట్ ఇంకే ఎగ్జామ్ రాసి తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని ఒక నోటిఫికేషన్ వచ్చింది, అందులో నేను సెలెక్ట్ అయ్యాను. బట్ అప్పటికే గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా వచ్చి ఉండే. ఓకే, ఫైనల్గా మీ యొక్క ఎయిమ్ని రీచ్ కావడం జరిగింది. ఎట్లా, హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? యాక్చువల్గా మా ఫాదర్ హీఈస్ నాట్ ఎడ్యుకేటెడ్ సార్. ఆయన చదువుకోలేదు కాబట్టి హీ వాంటెడ్ టు ఎడ్యుకేట్ హర్ చిల్డ్రన్. అంటే ఆయన మెయిన్ మోటో ఒకటి సార్, విమెన్ షుడ్ బి ఆల్వేస్ ఫినాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండాలి. గవర్నమెంట్ జాబ్ అనేది ఒక డ్రీమ్, అందులో నేను గ్రూప్ 2 టార్గెట్ పెట్టుకున్నా, అది టార్గెట్ రీచ్ అయినా కాబట్టి. మహిళలు అంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇతర అన్ని బాధ్యతలు నెరవేరుస్తూ ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎట్లా విజయం సాధించవచ్చు? యాక్చువల్లీ నా మ్యారేజ్ అయ్యేంత వరకు నాకంటూ ఒక గోల్ ఏం లేదు సార్. సో ఇవన్నీ నేను ఆలోచించి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలి డెఫినెట్గా అన్నట్టు స్టార్ట్ చేశాను సార్. మరి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ పేపరే కొంచెం డెప్త్గా వెళ్ళడం జరిగింది ఎగ్జామినర్. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, అది పేరులోనే ఉంది. జనరల్గా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అది చదవాలి, కాకపోతే ఎక్కువ అవసరం లేదు. ఏం చదవాలో అది చదివితే సరిపోతుంది. మూమెంట్ సంబంధించిన ప్రిపరేషన్ విధానం ఎట్లా ఉండాలి, ఎందుకంటే మనకు టాప్ ర్యాంక్స్ సాధించడానికి మూమెంట్ స్కోర్ కూడా ఖచ్చితంగా అవసరం. యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ మూమెంట్ ఎట్లా అంటే సార్, లైక్ సినిమా డైలాగ్ లాగా అదే నా బలం అనుకున్నా సార్. బట్ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అది కొంచెం నాకు బలహీనతగా కూడా మారిందనమాట. ఇది అవసరం లేదు అని ఏదైతే అనుకుంటామో అక్కడే మొన్న ఎగ్జామ్లో అక్కడే ఎక్కువ ఫోకస్ చేశారనమాట. ఫ్యామిలీని ఇటు ఉద్యోగాన్ని మేనేజ్ చేస్తూ నెంబర్ ఆఫ్ జాబ్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా విజయం సాధిస్తూ వెళ్ళేది. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు సీరియస్గా ప్రిపరేషన్ ఉండాలి సార్. అంటే ఏదో 4 రోజులు చదివామా, తర్వాత మళ్ళీ పక్కన పడేసామా, మళ్ళీ ఎప్పుడో మనకు చదవాలనిపించినప్పుడు చదివితే ఇలా అయితే ఉద్యోగాలు రావు సార్. వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. మనము ఈ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరైతే రీసెంట్గా జరిగిన వాటిల్లో విజయాలు సాధించారో వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ని వాళ్ళ సిరీస్లో ఆ భాగంగా ఇంటర్వ్యూ చేస్తున్నాం. దాంట్లో ఆల్రెడీ మనం కొంతమంది గ్రూప్ 1 విజేతలని, గ్రూప్ 2 విజేతల యొక్క ఇంటర్వ్యూస్ని ఆల్రెడీ టెలికాస్ట్ చేయడం జరిగింది. నేడు ఒక మరి డిఫరెంట్ అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, మరియు అదేవిధంగా అనేకంగా దాదాపుగా 6 నుంచి 7 జాబులు సాధించి ప్రజెంట్ గ్రూప్ 2లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా సెలెక్ట్ అయి మన తెలంగాణ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న స్వప్న గారి యొక్క ఇంటర్వ్యూని ఈరోజు మనం వీక్షిద్దాం. దీని ద్వారా మరి వివిధ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనము వాటిల్లో విజయం సాధించవచ్చు అనే అంశాలని మనం స్వప్న గారి యొక్క మాటల్లో వినడానికి ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ స్వప్న గారు. గుడ్ మార్నింగ్ సార్. మొట్టమొదటగా మరి మా స్టూడియోకి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు, అదేవిధంగా గ్రూప్ 2లో విజయం సాధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా విధులలో జాయిన్ అయిన సందర్భంగా
నక్షత్ర సక్సెస్ అకాడమీ తరఫున కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే, మరి మొదటగా మీ యొక్క బ్యాక్గ్రౌండ్, మీ బాల్యం ఎక్కడ, ఏ విధంగా అన్నది ఒకసారి మీ మాటల్లో. మాది నల్గొండ డిస్టిక్ సార్. ఓకే అక్కడ అనుముల మండల్లో కుపాస్పల్లి అని ఒక చిన్న విలేజ్. ఓకే మా నాన్నగారి పేరు సత్యనారాయణ గారు, ఓకే మా అమ్మ పేరు పార్వతమ్మ, ఓకే అక్క నేను ఇద్దరం. ఓకే మాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ సార్. ఓకే నాన్న మార్జినల్ ఫార్మర్, ఓకే నేను ఒక రైతు బిడ్డని. ఓకే ఇంకా మా విలేజ్ గురించి చెప్పాలి. యాక్చువల్గా మా ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే మాది చిన్న విలేజ్, ఐ థింక్ 350 to 400 పాపులేషన్ ఉన్న విలేజ్ అనమాట. ఎస్ ఆ కుపాస్పల్లి పెద్దగా ఎవరికి తెలీదు. నా చిన్న ఉన్నప్పటి నుంచి కూడా నేను ఫ్రెండ్స్ ఎవరికైనా మీ ఊరు పేరు ఏంటి అంటే కుపాస్పల్లి అంటే అది ఎక్కడ ఏంటి ఎవరికి తెలియదు, మళ్ళీ ఒకసారి చెప్పు ఇలా అనేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా మా ఊరు పేరు చెప్తే మా నాన్న చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో మా విలేజ్ కుపాస్పల్లి. ఇప్పుడు అంటే మొదటగా అంటే ప్రైమరీ స్కూలు, హై స్కూల్ ఎక్కడ విద్యాభ్యాసం చేయడం జరిగింది? నేను హాలియాలో వివేకానంద విద్యాలయం అని 3rd నుంచి 10th వరకు అక్కడ చదివాను. 3rd వరకు మా ఊర్లోనే చదివాను, మా విలేజ్లోనే. ఓకే, తర్వాత ఇంటర్మీడియట్ హాలియాలోనే నాగార్జున జూనియర్ కాలేజ్, తర్వాత డిగ్రీ నల్గొండలోనే విమెన్స్ డిగ్రీ కాలేజ్లో చదివాను. తర్వాత ఎంసీఏ చేశాను నేను హైదరాబాద్లోనే. ఎంసీఏ కంప్లీట్ చేశాను. 2012 పాస్డ్ అవుట్ నేను. ఓకే, ఎంసీఏ చేశాను. ఓకే, ఐసెట్ రాసి అటు ఎంసెట్ సైడ్. మరి ఐసెట్ రాసి ఎంసీఏ సైడ్ పోయిన తర్వాత ఓకే కామన్ గా అయితే ఎంసీఏ మీదనే జాబ్స్ ఓరియంటెడ్ అట్లా ఉంటది మన మైండ్ సెట్. ఓకే, మరి ఇటు ఈ కాంపిటేటివ్ సైడ్ రావడానికి మీకు మోటివేషన్ ఏంది? ఇటు సైడ్ రావడానికి ప్రధాన కారణం? యాక్చువల్గా ఎంసీఏ అని నేను అనుకోలేదు సార్. యాక్చువల్గా నా డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నారు కదా, అప్పుడు ఎంసీఏ ఎంబీఏ లాంటి కోర్సెస్ ఏంటి అంటే క్రేజీ ఉండే. సో ఫీ రీఎంబర్స్మెంట్ కూడా ఇచ్చారు పేదవాళ్ళు, పేద పిల్లలు చదువుకోవడానికి. సో మా ఫాదర్ కూడా ఎంసీఏ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తే లక్షల్లో శాలరీస్ ఉంటాయి, బాగుంటుంది అని చెప్తే నేను ఎంసీఏ చేశా. బట్ నాకేం తెలియదు కూడా. సో ఎంసీఏ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. నాకు బేసిక్గా స్టేజ్ ఫియర్ ఎక్కువగా ఉంది. అక్కడ ఏంటి అంటే సార్ గ్రూప్ డిస్కషన్స్ ఇలాంటి రౌండ్స్ ఉండే, ఒక 3-4 రౌండ్స్ తర్వాతనే మనల్ని సెలెక్ట్ చేసేవాళ్ళు. నాకు ఇంగ్లీష్ బ్యారియర్గా ఉంది. నేను తెలుగు మీడియం, బేసికల్లీ నేను తెలుగు మీడియం స్టూడెంట్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దే న్యూ ఇంగ్లీష్ వెరీ వెల్. సో నాకు అది ప్రాబ్లం అనిపించింది, నేను తప్పు చెప్తానేమో. సో ఇట్లా నాకు కాన్ఫిడెన్స్ అసలు లేదనమాట. సో అక్కడ అంబియన్స్ కూడా నా మైండ్ సెట్కి సెట్ అయ్యేలాగా లేదు. సో ఆ ఇంటర్వ్యూ తర్వాత ఇంకా నేను డిసైడ్ అయ్యా నాకు సాఫ్ట్వేర్ సెట్ వద్దు అనుకొని ఇంకా నేను మళ్ళీ తర్వాత సాఫ్ట్వేర్ సైడ్ అసలు ఆలోచించలేదు. సో గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేద్దాం అనిపించింది. అలా నేను ఇది చూస్ చేసుకున్నాను. అంటే మొదటగా మీరు ఈ కాంపిటేటివ్ వరల్డ్లోకి వచ్చిన తర్వాత మొదటగా మీరు అటెంప్ట్ చేసిన ఎగ్జామ్ ఏంది? మీరు దేంట్లో మొదటి విక్టరీ దేంట్లో సాధించడం జరిగింది? 2015-16 ఈ గ్రూప్ 2 తర్వాత కొంతమంది నా ఫ్రెండ్స్కి, నాకు దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్కి గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళు చెప్పినప్పుడు నేను కూడా ఎందుకు గ్రూప్ 2 ట్రై చేయకూడదు అన్నట్టు అనిపించింది సార్. నేను గ్రూప్ 2 టార్గెట్ పెట్టుకున్నా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే ఏ గ్రూప్ 2లోనైనా నేను ఉండాలి అన్నట్టు గ్రూప్ 2కే ప్రిపేర్ అయినా. బట్ అప్పుడు పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషన్ వచ్చింది, ఐ థింక్ 2018లో. సో నా ఫస్ట్ జాబ్ పంచాయత్ సెక్రటరీ సార్. ఓకే, మొదటగా పంచాయత్ రాజ్ శాఖలో పంచాయత్ సెక్రటరీగా నియమితులు. ఓకే, అది ఎంతకాలం వర్క్ చేసి దాంట్లో? 2 years. 2019లో నేను జాయిన్ అయ్యాను, 2021 వరకు చేశాను. 2021 ఎట్లా పంచాయత్ సెక్రటరీ ఉద్యోగం ఎట్లా అనిపించింది? బాగుంది సార్, పబ్లిక్ రిలేటెడ్. కాకపోతే అక్కడ ఫిక్స్డ్ టైమింగ్స్ అంటూ ఉండవు సార్. 24/7 ఎప్పుడైనా వెళ్ళాలి. సో పబ్లిక్కి చాలా దగ్గరగా ఉండొచ్చు. ఆ సాటిస్ఫాక్షన్ ఉంది సార్. అంటే అవును సార్. నెక్స్ట్ మరి ఆ ఎగ్జామ్ తర్వాత నెక్స్ట్ ఇంకే ఎగ్జామ్ రాసింది? తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని ఒక నోటిఫికేషన్ వచ్చింది, అందులో నేను సెలెక్ట్ అయ్యాను. బట్ అప్పటికే గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా వచ్చి ఉండే. సో నాకు అందులో వస్తుందని తెలుసు, అందుకని నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాయిన్ అవ్వలేదు. ఆ తర్వాత గ్రూప్ 4 నోటిఫికేషన్లోనే బిల్ కలెక్టర్ కూడా ఉండే అనమాట. సో ఈ 2 పోస్టులకి నేను సెలెక్ట్ అయ్యాను. నేను అందులో గ్రూప్ 4 చూస్ చేసుకున్నాను. మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నెక్స్ట్ వెంటనే గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చినాయి. అవును సార్. గ్రూప్ 4 రిజల్ట్స్ లో ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను చెప్తున్నారు? జూనియర్ అసిస్టెంట్ సార్. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ గా 5 years చేశాను. బిల్ కలెక్టర్ అన్నారు? బిల్ కలెక్టర్ నేను జాయిన్ అవ్వలేదు సార్, అవ్వలే. రైట్, అంటే
రిమైనింగ్ ఇంకేమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ చేసిరా? ఎస్ సార్, యాక్చువల్గా నేను పంచాయత్ సెక్రటరీ చేస్తున్నప్పుడే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాణి అని, తను ఎంఏ సోషియాలజీ చెయ్యు బాగుంటుంది, ఓకే సోషియాలజీ ద్వారా అంటే కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, ఓన్లీ విమెన్కి ఉంటుంది, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఈవో కానీ సిడిపిఓ లాంటి పోస్టులు ఉంటాయి, బెటర్ కదా అని సజెస్ట్ చేసింది. ఓకే సో అందుకని నేను ఎంఏ సోషియాలజీ చేశాను. నల్గొండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ సోషియాలజీ కంప్లీట్ చేశా. ఓకే సో అప్పుడే మనకి ఐసిడిఎస్లో ఈ నోటిఫికేషన్ వచ్చింది, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఓకే ఈఓ. ఈవో. సో అది రాశాను, అది సెలెక్ట్ అయ్యాను, ఓకే బట్ అది నేను వెళ్ళలేదు. ఓకే తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 3 ఇవి రాశాను. అంటే మొదటగా పంచాయత్ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యారు. అవును సార్. నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్స్ లో విజయం సాధించారు కానీ వెళ్ళలేదు. జాయిన్ కాలేదు. అవును ఎందుకంటే గ్రూప్ 4 లో Yes, అవును జూనియర్ సార్. అసిస్టెంట్ వచ్చింది, అది టౌన్ లో ఉంటుంది, అక్కడే అవును ఉండొచ్చు అనే ఉద్దేశంతో. నెక్స్ట్ తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటే మీ ఫ్రెండ్ గారి సలహా మేరకి అవును సార్. సోషియాలజీ ఎంఏ సోషియాలజీ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అవును సార్. దాంతో ఈఓ, ఎందుకంటే సోషియాలజీ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ కాబట్టి దాంట్లో ఈఓగా సెలెక్ట్ అయ్యారు, బట్ ఈఓ కూడా జాయిన్ కాలేదు. జాయిన్ అవ్వలేదు. ఓకే నెక్స్ట్ ఆ తర్వాత అంటే ఈ గ్రూప్ 4 వచ్చిన తర్వాత మరి ఇక ఆల్రెడీ 3-4 జాబ్స్ వచ్చినాయి, అక్కడికి ఇంకా సాటిస్ఫై కాలే. వై? సాటిస్ఫాక్షన్ అని ఏం లేదు సార్. నేను Okay. ఫస్ట్ నేను గ్రూప్ 2 టార్గెట్ అనుకునే నేను స్టార్ట్ చేసా చదవడం. Okay. మధ్యలో ఇవన్నీ నోటిఫికేషన్స్ వచ్చాయి, కలిసి వచ్చింది, జాబ్స్ వచ్చాయి, కానీ నా టార్గెట్ ఎప్పుడు గ్రూప్ 2నే ఉంది స్టార్టింగ్ నుంచి. ఓకే సో అందుకని ఆ ప్రిపరేషన్ 2017 నుంచి 2024లో డిసెంబర్లో నేను ఎగ్జామ్ రాసేంత వరకు కూడా ఆ ప్రిపరేషన్ అలానే కంటిన్యూ చేసా. కన్సిస్టెన్సీ అలానే మెయింటైన్ అయింది, ఎక్కడ గివప్ ఇవ్వలేదు. ఇది వచ్చింది కదా ఇది చాలు అనుకోలేదు. నా గ్రూప్ 2 టార్గెట్ పెట్టుకున్నా అది వచ్చేంత వరకు చదవాలి. ఆ మధ్యలో వచ్చినవే ఈ 6 జాబ్స్. మీరు కాంపిటేటివ్ వరల్డ్లోకి వచ్చేటప్పుడే మీ టార్గెట్ గ్రూప్ 2 ఫిక్స్ అయింది. ఎస్ ఎస్ ఆ ఎగ్జాక్ట్లీ. ఫిక్స్ అయిన ఆ గ్రూప్ 2 సాధించేంత వరకు రిమైనింగ్ ఇవన్నీ కూడా జస్ట్ మనకు అవును సార్. ఆ సాధించుకుంటూ నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి. అవును సార్. ఓకే ఫైనల్గా మీ యొక్క ఎయిమ్ని రీచ్ కావడం జరిగింది. ఎట్లా, హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? చాలా సాటిస్ఫైడ్ ఉన్నా సార్. ఇది నా డ్రీమ్ యాక్చువల్గా. గవర్నమెంట్ జాబ్ అనేది ఒక డ్రీమ్, అందులో నేను గ్రూప్ 2 టార్గెట్ పెట్టుకున్నా, అది టార్గెట్ రీచ్ అయినా కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఏదైతే దీంట్లో గ్రూప్ 2లో మీరు అనుకున్న జాబ్ను రీచ్ అయ్యారు, మీ టార్గెట్ ఫస్ట్ గ్రూప్ 2నే, అది రీచ్ అయినందుకు అంటే ఎట్లా మీ ఫ్యామిలీ మెంబర్సు, మీ పేరెంట్స్, మీ చిల్డ్రను, వాళ్ళ యొక్క రెస్పాన్స్? యాక్చువల్గా మా ఫాదర్ హీఈస్ నాట్ ఎడ్యుకేటెడ్ సార్. ఓకే ఆయన చదువుకోలేదు కాబట్టి హీ వాంటెడ్ టు ఎడ్యుకేట్ హర్ చిల్డ్రన్. అది అన్నమాట. నేను చదువుకోలేదు కాబట్టి నా పిల్లల్ని బాగా చదివిపించాలి అనే ఫస్ట్ నుంచి కూడా ఆయనకి బాగా ఉందన్నమాట. ఓకే సో మీరేంటి అంటే నాకు కానీ మా అక్కకు కానీ ఆయన చెప్పేది ఏంటి అంటే, ఆయన మెయిన్ మోటో ఒకటి సార్, విమెన్ షుడ్ బి ఆల్వేస్ ఫినాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండాలి, అప్పుడే మీరు కాన్ఫిడెంట్గా ఉండగలరు. ఎట్ ద సేమ్ టైం మీరు మీ ఫ్యామిలీలో మీకు రెస్పెక్ట్ ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత మీరు ఉద్యోగాలు చేస్తారా చేయరా అనేది మీ పర్సనల్, బట్ టైం వచ్చినప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, ఎవరి దగ్గర చేయి చాపకూడదు, అందుకే నేను ఎంతైనా చదివిపిస్తా అన్నట్టు ఆయన మాకు బాగా స్వేచ్ఛనిచ్చారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు గ్రూప్ 2 వచ్చినప్పుడు. మా డాడీని సెక్రటేరియట్కి కూడా నేను తీసుకెళ్ళిన, నాకు ఏఎస్ఓ పోస్టింగ్ ఇచ్చినప్పుడు. సో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కుపాస్పల్లి నుంచి సెక్రటేరియట్ వరకు వెళ్ళామంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే వెరీ గుడ్. అట్లా మీ పాప, మీ సార్ వాళ్ళ కోఆపరేషన్ ఏ విధంగా ఉండేది? ఎందుకంటే ఇది లాంగ్ టైం ప్రిపరేషన్. ఇప్పుడు మీరు అన్నట్టు 2017 నుంచి 2025 అంటే దాదాపుగా 7-8 సంవత్సరాల ప్రిపరేషన్లో వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంది, మీ పేరెంట్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంది? 2017లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నా కూతురు చాలా చిన్నది సార్, జస్ట్ 3 years ఓల్డ్ బేబీ. సో నా కూతురు రెస్పాన్సిబిలిటీ అంతా మా మదర్ తీసుకున్నారు. ఇంకా మా అమ్మ ఏం చెప్పారు అంటే, ఇంకా నువ్వు చదవడం ఒక్కటే దాని బాధ్యత అంతా నేను తీసుకుంటా అనేసి. సో ఇంకా నా కూతురు గురించి నాకు టెన్షన్ లేదు, మా హస్బెండ్ సపోర్ట్ కూడా చాలా ఉంది. సో అందుకే అలా అచీవ్ చేశాను. ఓకే అంటే ఇప్పుడు సెక్రటేరియట్లో ఏఎస్ఓగా జాయిన్ అయ్యారు, ఎక్కడ దేంట్లో మీకు పోస్టింగ్ రావడం జరిగింది? జిఏడి సార్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా మీ మీ గోల్ రీచ్ అయ్యారు, ఏఎస్ఓగా తీసుకున్నారు. మరి ఏఎస్ఓ కాకుండా గ్రూప్ 2లో చాలా పోస్టులు ఉన్నాయి, మరి దాన్నే ఏఎస్ఓగా సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏమిటి? ఏఎస్ఓగా అంటే నేను నా టాప్ ప్రియారిటీ ఏఎస్ఓనే ఇచ్చుకున్నా సార్. యాక్చువల్గా నాది గ్రూప్ 2లో స్టేట్ ఫీమేల్లో 20+ ర్యాంక్. నాకు ఇంకా బెటర్ ఇంకా వేరే పోస్ట్ కావాలి అనుకుంటే వస్తుంది, బట్ ఏఎస్ఓ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే సార్, హైదరాబాద్లో ఉండొచ్చు,
ఓకే ఈ ట్రాన్స్ఫర్స్ ఇవి ఉండదు, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం రాదు. సో మా పాప ఎడ్యుకేషన్కి బాగుంటుంది. ఇంకా అట్ ద సేమ్ టైమ్ సెక్రటేరియట్ బ్యూటీ ఏంటి అంటే సార్, మనం వన్స్ ప్రమోషన్ వచ్చిన తర్వాత మనం సెక్షన్ ఆఫీసర్ అయిన తర్వాత మళ్ళీ బయటికి రావడానికి ఛాన్స్ ఉంది. ఆ కోటాలో అవ్వచ్చు, డెప్యుటేషన్ అవ్వచ్చు, యాజ్ అ సిటీఓ కానీ ఆర్డీఓ కానీ ఇలా రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇంకా హైదరాబాద్లో అయితే హెల్త్ కేర్ ఈ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి అన్న ఉద్దేశంతో నేను ఏఎస్ఓ చూస్ చేసుకున్నాను. ఓకే, అంటే పాప ఫర్దర్ స్టడీస్ ప్లస్ సెక్రటేరియట్లో ఏఎస్ఓ అంటే నెక్స్ట్ అదే రెవెన్యూ ఆర్ కమర్షియల్ ట్యాక్స్, మున్సిపల్ ఏదైనా పోవచ్చు అనే ఉద్దేశంతో మీరు సెలెక్ట్ చేసుకోండి. హై లెవెల్ అడ్మినిస్ట్రేషన్ అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళతో వర్క్. సో అందుకని వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్న దాంతో. ఇప్పుడు మనకు గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా జరిగింది. అవును సార్. మరి గ్రూప్ 3కి సంబంధించిన అంటే ఎగ్జామ్ రాసిరాదు? రాశాను సార్. ఓకే, దాంట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ర్యాంక్ అయితే 491 ర్యాంక్ వచ్చింది సార్. ఓకే, గ్రూప్ 2కి టార్గెట్ కాబట్టి మనం గ్రూప్ 2 సిలబస్ అంతా ప్రిపేర్ అయ్యాము. గ్రూప్ 2 గ్రూప్ 3 సేమ్ ఉంది కదా సార్. అందుకని గ్రూప్ 3 కూడా వచ్చింది. ఓకే, వెరీ గుడ్. మొత్తానికి 7 జాబులు మీ ఖాతాలో చేరడం జరిగింది. అవును సార్. ఓకే, వెరీ వెల్. నెక్స్ట్ అంటే ఇప్పుడు ప్రైమరీగా మన మోటో, ఇంటర్వ్యూ యొక్క మోటో, నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మీరిచ్చే సలహా ఏమిటి? దాంట్లో స్పెషల్గా ఉమెన్ అంటే మహిళలు అంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇతర అన్ని బాధ్యతలు నెరవేరుస్తూ ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎట్లా విజయం సాధించవచ్చు? యాక్చువల్గా సార్ విమెన్, అందులోనూ ఎస్పెషల్లీ ఎవరైతే మదర్స్ ఉన్నారో వాళ్ళు మదర్ అయిన తర్వాత జాబ్స్ వస్తున్నాయి వాళ్ళకు అంటే ఎవరో ఎంకరేజ్మెంట్ వల్ల అయితే కాదు, నాతో సహా. అంటే ఉంటుండొచ్చు ఎంకరేజ్మెంట్, బట్ వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్, పరిస్థితులు వాళ్ళని ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యేలాగా, ఏదో ఒకటి సాధించేలాగా అవి ప్రేరేపితం చేయొచ్చు. యాక్చువల్లీ నా మ్యారేజ్ అయ్యేంత వరకు నాకంటూ ఒక గోల్ ఏం లేదు సార్. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత నేను నా హస్బెండ్ హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత, మా పాప వచ్చిన తర్వాత ఇక్కడ అద్దెలు, ఇక్కడ ఏమంటారు ఈఎంఐలు, ఇవన్నీ ఖర్చులు ఎక్కువైపోయినాయి. సో రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవాలి కాబట్టి ఇంకా తప్పదు, ఇంకా ప్రిపేర్ అవ్వాల్సిందే, ఏదో ఒక జాబ్ సాధించాలి అని నాకు అప్పుడు నేను రియలైజ్ అయినా సార్. యాక్చువల్లీ నాకేమనిపించింది అంటే సార్, ఇప్పుడు నేను ఒక జాబ్ తెచ్చుకుంటే ఇటు నా జనరేషన్ నన్ను ఉద్ధరించుకోవచ్చు, నా కూతురు జనరేషన్ అండ్ నా మదర్ అండ్ ఫాదర్ అండ్ మదర్ ఇన్లా, ఈ 3 జనరేషన్ని నేను సెట్ చేసినట్టు అవుతుంది. వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ కావచ్చు. సో ఇవన్నీ నేను ఆలోచించి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలి డెఫినెట్గా అన్నట్టు స్టార్ట్ చేశాను సార్. మరి ఈ దీంట్లో ఫర్దర్గా అంటే నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్కి సంబంధించి గ్రూప్ 2 ప్రిపరేషన్కి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది మీ ప్రిపరేషన్ మెలకువలు మన ఆస్పిరెంట్స్కి ఉపయోగపడే విధంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఏదైనా టార్గెట్ పెట్టుకున్నప్పుడు సార్, మనం ఏదైతే ఒక టైం టేబుల్ పెట్టుకుంటాం, ఒక స్కెడ్యూల్ పెట్టుకుంటాం, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయకూడదు. ఇప్పుడు మార్నింగ్ 4కి లేవాలి అంటే 4కి లేవాల్సిందే. సో పండగ ఉందనో లేకపోతే పెళ్ళిళ్ళు ఉన్నాయనో మనం వాయిదాలు వేసుకోకూడదు. ఎట్ ఎనీ కాస్ట్ మనం ప్రిపరేషన్ కంటిన్యూ చేయాల్సిందే. సో నేనైతే మార్నింగ్ 4కి అలా లేచి మార్నింగ్ ఒక 2-3 అవర్స్ కంపల్సరీ చదివేదాన్ని. తర్వాత ఈవినింగ్ కూడా, అంటే మార్నింగ్ త్వరగా లేచి నాకు నైట్ త్వరగా పడుకోవడం అలవాటు. సో 10 వరకు అలా చదివేదాన్ని. మొత్తం ఓవరాల్గా ఒక 8 to 10 అవర్స్ క్వాలిటీగా ఎఫెక్టివ్గా చదివేదాన్ని. ఇప్పుడు ఇటు ఫ్యామిలీ, అటు మళ్ళీ కమర్షియల్ ట్యాక్స్లో జూనియర్ అసిస్టెంట్. అవును సార్. ఆ 2 జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ కావాలి. అవును సార్. అంటే ఇప్పుడు మనకు నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఐదర్ అంటే టెంపరీ ఆర్ జాబ్స్ ఆర్ ప్రైవేట్ జాబ్స్, ఇతర జాబ్స్లో ఉంటూ ప్రిపరేషన్ ఎలా మీరు దాన్ని ఎట్లా మేనేజ్ చేయగలిగారు? ఎట్లా అంటే సార్, మార్నింగ్ కంపల్సరీ నేను ఒక 2-3 అవర్స్ చదివేదాన్ని. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా మధ్యలో లంచ్ బ్రేక్ కానీ ఇలా వచ్చినప్పుడు ఒక సబ్జెక్ట్ ఏదో ఒకటి పెట్టుకుని ఒక 1 to 2 అవర్స్ చదివేదాన్ని. మళ్ళీ ఈవినింగ్ కూడా నైట్ పడుకునే ముందు ఒక 2 అవర్స్ కంపల్సరీగా చదివేదాన్ని. రోజుకి ఒక 6 అవర్స్ అయితే ప్లాన్ చేసుకున్నాను నేను. ఓకే. సో అది ఎప్పుడు బ్రేక్ చేయలేదు. దాంతో మీకు ప్రిపరేషన్ కంటిన్యూషన్లో ఉన్నారు కాబట్టి ఈజీ అయిపోయింది. అవును సార్. ఓకే, నెక్స్ట్ మరి ఇటు గ్రూప్ 3లో కూడా 491 ర్యాంక్ అని చెప్పారు. అవును సార్. మరి గ్రూప్ 3 ప్రిపరేషన్కు గ్రూప్ 2 ప్రిపరేషన్కు మధ్య డిఫరెన్స్ ఏమిటి? గ్రూప్ 2కి గ్రూప్ 3కి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు సార్. మూమెంట్కి అక్కడ సెపరేట్గా 4th పేపర్ ఉంటుంది, ఇక్కడ అదేది ఉండదు. ఫస్ట్ పేపర్లోనే కవర్ అయి ఉంటుంది. సో ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపరేషన్ చేసి ఉంటారో వాళ్ళకి గ్రూప్ 3 కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 4లో కూడా మీరు జూనియర్ అసిస్టెంట్ అన్నారు. అవును సార్. గ్రూప్ 4కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు నెక్స్ట్
అవును. వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయితే గ్రూప్ 4లో సులువుగా విజయం సాధించారు? గ్రూప్ 4లో 2 పేపర్స్ ఉంటాయి సార్. ఒక పేపర్ జనరల్ స్టడీస్ ఉంటుంది. ఓకే. గ్రూప్ 2లో ఉన్న సిలబస్ అంతా కూడా ఒక పేపర్లోనే ఉంటుంది, అది జనరల్ స్టడీస్. ఓకే. సో సెకండ్ పేపర్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఉంటుంది. సో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ దీని మీద ఫోకస్ చేస్తే గ్రూప్ 4 ఈజీగా సాధించవచ్చు. గ్రూప్ 2లో మనకు 4 పేపర్స్. అవును ఈ సార్. 4 పేపర్స్లో జనరల్ స్టడీస్ అనేది అన్ని సబ్జెక్టుల యొక్క మిళితం. అవునవును. మరి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ పేపరే కొంచెం డెప్త్గా వెళ్ళడం జరిగింది ఎగ్జామ్. అవునవును సార్. మరి అది మీరు ఎట్లా ఫస్ట్ పేపర్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగారు? దాంట్లో మీరు ఎన్ని మార్కులు దాంట్లో అచీవ్ చేయగలిగారు? యాక్చువల్గా సార్ నేను గ్రూప్ 2లో ఫస్ట్ పేపర్ని పెద్దగా నమ్ముకోలేదు. నేను సెకండ్, థర్డ్, ఫోర్త్ పేపర్ని మాత్రమే నమ్ముకున్నా. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, అది పేరులోనే ఉంది, జనరల్గా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సో చదివాను, బట్ 2, 3, 4 పేపర్స్ చదివినంతగా నేను జనరల్ స్టడీస్ మీద ఫోకస్ చేయలేదు. అందులో డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇంగ్లీష్ ఇది లాస్ట్ మూమెంట్ ఎగ్జామ్ అవ్వడానికి ఒక 1 month ముందు ఒక 10-15 days దాని మీద ఫోకస్ చేశా. అందులో ముఖ్యంగా ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ సార్. కరెంట్ అఫైర్స్కి కూడా నేను రోజు న్యూస్ పేపర్, అది కూడా హిందీ అలా, ఇంగ్లీష్ పేపర్స్ అలా కాదు, తెలుగు ఈనాడు న్యూస్ పేపర్ రోజు చదివేదాన్ని ఒక 1.5 hour. అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నేను నోట్స్ రాసుకునేదాన్ని. సో ఇంకా ముఖ్యంగా ఏంటి అంటే జాగ్రఫీ పార్ట్ చాలా ఇంపార్టెంట్. జాగ్రఫీ కూడా ఏంటి అంటే సార్, తెలంగాణ 33 districts బైఫర్కేట్ అయిన తర్వాత తెలంగాణ జాగ్రఫీ కొంచెం కాంప్లికేటెడ్ అనిపించింది. సో అది గుర్తుపెట్టుకోవడం. సో నేనేం చేశాను అంటే మా ఇంట్లో మొత్తం పేపర్స్ మీద అన్నీ రాసేసి గోడలకు అంటించేదాన్ని. అలా ఒక 2 rooms మొత్తం అవే ఉంటాయి అన్నమాట. నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు యాక్చువల్గా ఏమైనా పిచ్చి, ఎందుకు ఇలా రాసుకున్నావు ఇలా. సో అది రోజు మార్నింగ్ లేవగానే అన్ని మ్యాప్స్ అనమాట ఇలా చూసుకునేదాన్ని. సో అట్లా నాకు జాగ్రఫీ చాలా ఈజీగా అండర్స్టాండ్ అయిందనమాట. ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవి ప్రత్యేకంగా ఏం చదవలేదు సార్. కరెంట్ అఫైర్స్లో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగానే చదివాను. ఫస్ట్ పేపర్కి నేను పెద్దగా టైం అయితే స్పెండ్ చేయలేదు. నెక్స్ట్ సెకండ్ పేపర్ అంటే స్కోరింగ్ పేపర్, దాని ప్రిపరేషన్. సెకండ్ పేపర్లో పాలిటీ ఒకటి, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, నెక్స్ట్ సోషియాలజీ, ఇండియన్ సొసైటీ ఉంటుంది. సో పాలిటీ ఏంటి అంటే సార్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్స్ అనమాట పాలిటీ. సో ఏదైనా చదువుతున్నప్పుడు సార్ మనము ర్యాండమ్గా ఏది పడితే అది చదవకూడదు. సో క్రొనలాజికల్ ఆర్డర్ ప్రకారం చదివితేనే మనకి ఏదైనా అర్థమవుతుంది. నేరుగా వెళ్ళి రాజ్యాంగము, అందులోని ఆర్టికల్స్, అందులో ఏదో ఫండమెంటల్ రైట్స్ ఇలా చదువుతున్నప్పుడు అసలు రాజ్యం అంటే డెఫినేషన్ కూడా మనకు తెలియకపోవచ్చు. సో ఏదైనా చదివేటప్పుడు ఫస్ట్ మనం సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి మనం ఫస్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ సిలబస్కి సంబంధించి మనం ఏం చదవాలనుకుంటున్నామో ఆ స్టాండర్డ్ ఒక బుక్ తీసుకోవాలి సార్. సో ఇప్పుడు పాలిటీ చదువుతున్నప్పుడు ఫస్ట్ రాజ్యాంగ పరిణామ క్రమం చదివితేనే మనకి రాజ్యాంగం తెలుస్తుంది. సో అట్లా ర్యాండమ్గా కాకుండా సిలబస్ ప్రకారం క్రొనలాజికల్ ఆర్డర్ ప్రకారం చదివితే మనకు పాలిటీ ఈజీగా చదవచ్చు సార్. నేను పాలిటీకి అయితే లక్ష్మీకాంత్ సార్ బుక్ చదివాను, నాకు చాలా హెల్ప్ అయింది. నేను ఏదో ఒక్క బుక్కే చదివినా సార్, అది గుడ్ ఆర్ బ్యాడ్, అది నాకు మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా, నాకు అది చదవడం వల్ల మార్క్స్ వస్తాయా లేదా పక్కన పెడితే నేను ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇంకేదైనా పర్లేదు, ఒక్కటే బుక్ చదవాలి. బయట మార్కెట్లోకి వచ్చిన 10 బుక్కులు మనం తీసుకుంటే ప్రయోజనం లేదు సార్. ఏదో ఒక్క బుక్ మాత్రమే తీసుకోవాలి. ఆ బుక్కి 7-8 times వీలైతే రివిజన్ చేయాలి. సో నా దగ్గర దేనికైనా ఒక్కటే బుక్ ఉంటుంది. ఆ బుక్కే నేను 7-8 times రివిజన్ చేశాను. అలా పాలిటీ. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ, సోషియాలజీకి ఏంటి అంటే సార్, పాలిటీ ఎవరైతే 360 degreesలో కవర్ చేస్తారో మళ్ళీ సోషియాలజీ ప్రత్యేకంగా చదవాల్సిన పని లేదు. చాలా టాపిక్స్ కవర్ అవుతాయి. 60-70% వరకు మనకు పాలిటీలోనే కవర్ అయిపోతాయి. జస్ట్ 2 units మనం చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ వరకు వస్తే ఒకప్పట్లాగా అక్కడ రాజులు యుద్ధాలు అడగట్లేదు. సో ఫస్ట్ మనం సిలబస్ చూసుకోవాలి సార్. ఎస్ అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అడుగుతున్నారు, లిటరేచర్ అడుగుతున్నారు, వాస్తుకళ, శిల్పకళ, ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం చదువుకోవాలి. అది చదవాలి, కాకపోతే ఎక్కువ అవసరం లేదు. ఏం చదవాలో అది చదివితే సరిపోతుంది. ఇది వాళ్ళ యొక్క అంటే రాజుల గురించి జస్ట్ అవును సార్, అవగాహన ఉండాలి. సో టైం వేస్ట్ చేసుకోకూడదు అక్కడ. అందుకే మనం ఫస్ట్ సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని అక్కడ చూసుకొని చదవాలి. అనవసరంగా ఏది పడితే అది చదివి మన టైం వేస్ట్ చేసుకోకూడదు. అంటే దాంట్లోనే క్లియర్ గా సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అని ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలంటున్నాను మీరు. అవును సార్. రైట్. ఇంకోటి మీరు చెప్పే ప్రధానమైన పాయింట్ ఏంటంటే
మీరు ఏదైతే ప్రిపరేషన్ ముందు బుక్ సెలెక్ట్ చేసుకురో అదే బుక్ని ఎక్కువ సార్లు చదవాలి. అవును. నెంబర్ ఆఫ్ బుక్స్ని ఒక్కొక్కసారి చదవడం కంటే ఒక బుక్ని ఎక్కువ సార్లు చదివితే మనకి ఎక్కువ మెమొరీలో ఉండే అవకాశం ఉంది. ఎగ్జామ్లో క్వశ్చన్స్ అవును సార్. ఈజీగా సాల్వ్ చేసే అవకాశం ఉందంట. అవును సార్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పేపర్ మనకు ఎకానమీ అవును అండ్ సార్. డెవలప్మెంట్. అవును సార్. దీంట్లో మరి ఇది కొద్దిగా ఎట్లా ప్రిపేర్ అయితే మంచి మార్కులు వస్తాయి దానికి సంబంధించి? సార్ నేను యాక్చువల్గా కోచింగ్ ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ తీసుకోలేదు, కానీ ఎకానమీ వచ్చేసరికి నాకు కోచింగ్ అవసరం అనిపించింది. ఓకే, సో నేను ఎకానమీకి కోచింగ్ తీసుకున్నాను. ఎందుకంటే సార్ ఎకానమీలో కొంచెం కొన్ని టాపిక్స్ టర్మినాలజీ మనకు అర్థం అవ్వదు. ఓకే, లైక్ పబ్లిక్ ఫినాన్స్లో కొన్ని చాప్టర్స్ అవ్వచ్చు, తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు, నేషనల్ ఇన్కమ్, ఇలాంటి పదజాలం మనకు అంత ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది, బట్ టైం టేకింగ్. ఓకే. అందుకని నేను కోచింగ్ తీసుకున్నాను. ఎకానమీ అంటే కొద్దిగా భయం ఉంటుంది ఇది మన ఆస్పిరెంట్స్లో. మరి దానికి మీరు ఎట్లా సులువుగా ప్రిపేర్ అయ్యారు? దాంట్లో మీరు ఫేస్ చేసిన ఏమున్నాయి? ఎకానమీ విషయానికి వస్తే నేను భయపడిన సార్ యాక్చువల్గా ఎకానమీకి. ఓకే, బట్ నేను ఎక్కువగా ఎకానమీ అన్ని సబ్జెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఎకానమీకి ఎక్కువ టైం పట్టింది. నేను హాలిడేస్ వచ్చినప్పుడు కూడా నా ఫ్రెండ్స్తో ఎక్కువ ఎకానమీ డిస్కస్ చేస్తుండే, నాకు తెలిసిందంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అట్లా నాకు ఎకానమీ చాలా ఈజీ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఎకానమీ రిలేటెడ్ అసలు ప్రాక్టీస్ బిట్స్ కూడా నాకు బయట ఏం దొరకలేదు. సో నేను నోట్స్ రాసుకుంటున్నప్పుడు ప్రతి యూనిట్ దాని పక్కన ఒక 10-12 పేపర్స్ నేనే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని ఎకానమీ రిలేటెడ్ మోడల్ క్వశ్చన్స్. సో అది నాకు చాలా ఈజీ అయిపోయింది. ఎస్, హెల్ప్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ పేపర్, ఇది కూడా స్కోరింగ్ పేపర్. మరి ఈ మూమెంట్ సంబంధించిన ప్రిపరేషన్ విధానం ఎట్లా ఉండాలి? ఎందుకంటే మనకు టాప్ ర్యాంక్స్ సాధించడానికి మూమెంట్ స్కోర్ కూడా ఖచ్చితంగా అవసరం. యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ మూమెంట్ ఎట్లా అంటే సార్, లైక్ సినిమా డైలాగ్ లాగా అదే నా బలం అనుకున్నా సార్. బట్ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అది కొంచెం నాకు బలహీనతగా కూడా మారిందనమాట. తెలంగాణ మూమెంట్లో ముఖ్యంగా 3 టాపిక్స్ ఉంటాయి కదా సార్. ఐడియాలజీ ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషన్ ఆఫ్ తెలంగాణ, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. బట్ నేనేమనుకున్నాను అంటే ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయేమో, మేబీ టీఆర్ఎస్ పార్టీ 2001లో పెట్టిన తర్వాత యూపీఏ 1 స్టాండ్, యూపీఏ 2 స్టాండ్ ఇలా అడుగుతారేమో అనుకున్నాను సార్. బట్ అక్కడ ఎగ్జామ్లో ఎలా ఉంది అంటే సెకండ్ పార్ట్ మొబిలైజేషన్ ఆఫ్ తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉన్నప్పుడు ఆయన పాత్ర ఎలా ఉంది, జలగం వెంగళరావు గారు, ఎన్టీ రామారావు గారు ఇలా అడిగారనమాట ఎక్కువ క్వశ్చన్స్. అంటే ఇది అవసరం లేదు అని ఏదైతే అనుకుంటామో అక్కడే మొన్న ఎగ్జామ్లో అక్కడే ఎక్కువ ఫోకస్ చేశారనమాట. అందుకే సిలబస్ని మనం దగ్గర పెట్టుకొని 100% కవర్ చేస్తే అన్ని క్వశ్చన్స్ చేయొచ్చు. సో నాకు మంచి మార్క్సే వచ్చాయి, బట్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అవ్వలేదు అది. ఓకే, మూమెంట్లో ఇంకా రావాల్సి ఉండే. అవును సార్, 110 వరకు రావాలి. నాకు 106 మార్క్స్ వచ్చాయి యాక్చువల్గా. ఇంకా బెటర్గా రావాల్సి ఉండే అనుకున్నాను. సో నేను నమ్ముకుంది ఎక్కువగా ఇదే నా స్ట్రెంగ్త్ అనమాట, మూమెంట్ పేపర్ అనుకున్నాను. ప్రతిరోజు నేను చదివేదాన్ని మూమెంట్. మార్నింగ్ మూమెంట్ చదివితే ఈవినింగ్ పడుకునే ముందు ఎకానమీ చదివేదాన్ని. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి, అంటే కామన్గా ఆస్పిరెంట్స్ డైలీ అన్ని సబ్జెక్టులు చదవాలనా లేదా ఒకటే సబ్జెక్ట్ చదవాలనా అనే దాని మీద కొద్దిగా డైలమాలు ఉంటారు. ఎట్లా మీ ప్రిపరేషన్ ఎట్లా ఉండేది? అన్ని సబ్జెక్ట్స్ అయితే ఎప్పుడు నేను చదవలేదు సార్. అదే ఒక కన్ఫ్యూజన్, ఒక క్లమ్జీ లాగా అనిపిస్తుంది నాకైతే. సో నేను మార్నింగ్ లేవగానే మూమెంట్ చదివేదాన్ని ఒక 2 hours అలా. తర్వాత కరెంట్ అఫైర్స్ అలా చూసేదాన్ని. నైట్ ఇంకొక సబ్జెక్ట్ ఎకానమీ మూమెంట్ అయితే ఈ 2 పేపర్స్ ప్రతిరోజు చదివా. ఒక 7 years 2017 మొదలు పెడితే 24లో ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఈ 2 పేపర్స్ రోజు చదివేదాన్ని. మధ్యలో హాలిడేస్, జాబ్ చేస్తున్నా కాబట్టి మధ్యలో హాలిడేస్ అట్లా వచ్చినప్పుడు వేరేది చూస్తూ ఉండే. ఓకే, రిమైనింగ్ సబ్జెక్ట్స్ చూస్తాను. అంటే మెయిన్గా మీ నుంచి నేర్చుకోవాల్సిన అభ్యర్థులు ఇటు ఫ్యామిలీని ఇటు ఉద్యోగాన్ని మేనేజ్ చేస్తూ నెంబర్ ఆఫ్ జాబ్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా విజయం సాధిస్తూ వెళ్ళేది. మరి మీరు వాళ్ళందరికీ స్ఫూర్తిగా నిలవాలి కాబట్టి మరి మీ మాటల్లో ఎట్లా మేనేజ్ చేయాలి, ఆ టైం మేనేజ్మెంటు, మన మైండ్ సెట్ని ఎట్లా ప్రిపేర్ చేసుకొని మన లక్ష్యం వైపే వెళ్ళాలనేది ఒక్కసారి మీ మాటల్లో. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు సీరియస్గా ప్రిపరేషన్ ఉండాలి సార్. అంటే ఏదో 4 రోజులు చదివామా, తర్వాత మళ్ళీ పక్కన పడేసామా, మళ్ళీ ఎప్పుడో మనకు చదవాలనిపించినప్పుడు చదివితే ఇలా అయితే ఉద్యోగాలు రావు సార్. అంటే ఏది వాయిదా వేయకూడదు. మీరు ఒకటి ఈరోజు డిసైడ్ అయితే దాన్ని స్టార్ట్ చేసాము అంటే అది లాస్ట్ ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు కూడా ఒక డిసిప్లిన్ అంటూ మెయింటైన్ చేయాలి సార్. నెక్స్ట్ ఇప్పుడు పాప ఏ క్లాసు? ఇప్పుడు మా పాప 7th క్లాస్ సార్. ఓకే.
యాక్చువల్గా తన గురించి కూడా చెప్పాలి. ఓకే. తను 3 years ఉన్నప్పుడు, సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తను ఎప్పుడు నన్ను విసిగించింది ఇలా లేదు సార్. అప్పుడప్పుడు అనిపిస్తుంది షీ బిహేవ్స్ లైక్ మై మదర్ లాగా. సో చదువు మమ్మీ, లే మమ్మీ త్వరగా లే చదువుకో, ఇట్లా గ్రూప్ 2 రావాలి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా ప్రౌడ్గా చెప్పుకుంటుంది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ పాప కూడా మీ ప్రిపరేషన్లో చాలా హెల్ప్ చేసింది. ఆమెకు కూడా ఏమైందంటే సార్, నేను చదువుతూ ఆమె కూడా అలవాటు చేసుకుంది. అంటే తనకు ఇప్పటి నుంచే ఉంది సార్ గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి అన్నట్టు. నేనేం చేసేదాన్ని అంటే చదువుకున్న తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ ఎవరికో ఒకరికి చెయ్యాలి కాబట్టి ఆ పక్కన నా కూతురు ఉంటే హిస్టరీలో గౌతమిపుత్ర శాతకర్ణి గురించి కావచ్చు, రుద్రమాదేవి గురించి కావచ్చు, ఇట్లా చెప్తుంటే తనకు కూడా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అంటే ఆమెకి ఇప్పటి నుంచే కాంపిటేటివ్ పరిచయం చేశారు. అవును సార్. రైట్. ఓకే. మరి గ్రూప్ 4కు సంబంధించి కమర్షియల్ ట్యాక్స్లో జూనియర్ అసిస్టెంట్లో జాయిన్ అయ్యాను. అక్కడ ఎట్లా ఉంటాయి మీ డ్యూటీస్, ఏం చేయాల్సి ఉండేది, ఏంది? కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు సార్. జిఎస్టీ అంటే ఇప్పుడు చాలా మందికి తెలుస్తుంది. సో మాది జిఎస్టీ స్టేట్ ట్యాక్సెస్. ఆఫీస్ గురించి చెప్పాలి అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్ నా డిపార్ట్మెంట్కి. నాకు ఒక ఫ్యామిలీ లాగా. అసలు యాక్చువల్గా మా సీనియర్స్ అవ్వచ్చు, హైయర్ అఫీషియల్స్ అవ్వచ్చు, చదువుకునే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేశారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ 2022 నోటిఫికేషన్, బట్ ఎగ్జామ్ మాత్రం 24లో అయింది. సో మేము ఒకసారి ఎగ్జామ్ ముందు లీవ్ పెట్టుకునే వాళ్ళము, బట్ అది పోస్ట్ పోన్ అయ్యేది. మళ్ళీ మేము రీజాయిన్ అయ్యే వాళ్ళము. మళ్ళీ ఇలా 2-3 times అయింది. ఇది ఒక శాంక్షనింగ్ అథారిటీకి చాలా ఇబ్బంది పెట్టే విషయం. అయినా కూడా మాకు చాలా లిబరల్గా ఉండి మాకు లీవ్స్ ఇచ్చి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు సార్. సో వెరీ థ్యాంక్ఫుల్ టు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. స్వప్న గారు, మీరు 7 ఉద్యోగాలు క్రాక్ చేశారు. మరి ఈ 7 ఉద్యోగాలకు సంబంధించిన అంటే ప్రిపరేషన్ విధానంలో మీరు అంటే అభ్యర్థులకు ఇవ్వాల్సిన ముఖ్యమైన సూచన ఏంటి? అంటే ఒక జాబ్ పట్ల, అంటే ఒక ప్రిపరేషన్, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఫాలో అయితే మనం దాన్ని క్రాక్ చేయొచ్చు? మీరు ఏదైనా చదవాలనుకున్నప్పుడు ఏది అంటే గ్రూప్ 2 చదువుతారా, గ్రూప్ 1 చదువుతారా, లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్ వైపు వెళ్తారా, ఏదో ఒకటి టార్గెట్ పెట్టుకోండి. మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి లాస్ట్ వరకు కూడా. మధ్యలో ఎన్ని ఆబ్స్టాకిల్స్ వచ్చినా కూడా ఫేస్ చేయండి. అంటే ఇప్పుడు ఈ లాంగ్ టైం ప్రిపరేషన్లో అంటే హెల్త్కి సంబంధించి కూడా మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం 6 నెలలు లేదా 6 సంవత్సరాలు చదివిన తర్వాత ఎగ్జామ్ ముందు రోజు, ఎగ్జామ్ అప్పుడు ఇబ్బంది పడితే ఆరోగ్యపరంగా మొత్తం మనం చదివిందంతా వృధా అయిపోయే అవకాశం ఉంటుంది. ఎట్లా ఫాలో అయితే బాగుంటుంది? అంటే సార్ యాక్చువల్గా ఇది నా పర్సనల్ చెప్పాలి. నేను ఎగ్జామ్ 2024 డిసెంబర్లో నా గ్రూప్ 2 ఉండే. దానికి ఒక 3-4 months బిఫోర్ నేను సిక్ అయినా సార్ బాగా. సో హాస్పిటలైజ్డ్ అయ్యి 3 days ఐ థింక్ ఐసీయూలోనే ఉండాల్సి వచ్చింది. సో అప్పుడు కూడా నేను ఐసీయూలో ఉంటే అక్కడ పక్కన ఎవరు ఉండరు, మన రిలేటివ్స్ ఎవరు ఉండరు, పేరెంట్స్ ఉండరు, మోరల్ సపోర్ట్ కూడా ఐసీయూలో ఉంటే ఉండదు కదా సార్. ఆ టైంలో కూడా నేను స్ట్రెంగ్త్ అంతా కూడగట్టుకొని ఆ మనసులో మధ్యలో అంతా రివైండ్ చేస్తున్నా, మూమెంట్ చదువుతున్నా, పాలిటీ చదువుతున్నా, ఎవ్రీథింగ్ అన్నీ చదువుతున్నా అనమాట. సో స్ట్రెంగ్త్ ఈజ్ అవర్ లైఫ్, వీక్నెస్ ఈజ్ అవర్ డెత్ అని వివేకానంద గారు అన్నారు. సో వివేకానంద స్కూల్లో చదివి వివేకానందని కొటేషన్ స్ఫూర్తిగా తీసుకోవడం. ఆ టైంలో నాకు అనిపించింది, నాకు గ్రూప్ 2 టార్గెట్ పెట్టుకున్నా, గ్రూప్ 2 ఎగ్జామ్ రాసేంత వరకు కూడా ఇది ఇలానే మెయింటైన్ చేయాలి అన్నట్టు. సో అట్లనే. ఓకే. నెక్స్ట్ ప్రిపరేషన్లో కొన్ని అంటే ఇండివిజువల్ ప్రిపరేషన్, గ్రూప్ ప్రిపరేషన్ ఉంటుంది. అవును సార్. ఎట్లా అంటే గ్రూప్ ప్రిపరేషన్ మనకు బెనిఫిట్ చేసే అవకాశం ఉందా? అసలు కొంతమందికి వీలు కాకపోవచ్చు గ్రూప్ ప్రిపరేషన్. చాలా మంది ఏమనుకుంటారంటే సార్, ఇండివిజువల్గానే చదువుకుందాము, ఎందుకు టైం వేస్ట్ అనుకుంటారు. బట్ నేనేం చెప్తాను అంటే గ్రూప్ డిస్కషన్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. నేను కూడా సార్ నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 10 members మాకు ఒక గ్రూప్ ఉండేది, గ్రూప్ 2 టార్గెట్ అని ఒక గ్రూప్ పెట్టుకున్నాం అనమాట. ఆ గ్రూప్లో ఏంటి అంటే రోజు ఒక 1 hour మేము కంపల్సరీ డిస్కస్ చేసుకునే వాళ్ళం. ఒక 20 minutes అలా నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని, లేకపోతే నా ఫ్రెండ్స్. ఇలా మనం గ్రూప్ డిస్కషన్ చేస్తున్నప్పుడు మనం ఒక్కొక్కరం ఒక బుక్ చదువుతాం కదా సార్, మనకు తెలియని చాలా పాయింట్స్ అక్కడి నుంచి వేరే వాళ్ళ నుంచి చెప్పడం ద్వారా ఇలా చాలా సబ్జెక్ట్ అంటే బాగా ఎనాలిసిస్ చేసుకోవడానికి అవగాహన ఎక్కువగా ఉంటుంది. సో గ్రూప్ డిస్కషన్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి నా దృష్టిలో. సో చాలా బెటర్. ఇండివిజువల్గా ప్రిపేర్ కంటే గ్రూప్ డిస్కషన్స్, గ్రూప్ ప్రిపరేషన్ అయితే కొంత హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని తెలియని టాపిక్స్ మనకి తెలిసే అవకాశం ఉంది. అవును సార్. మెయిన్గా అంటే ఈ ప్రిపరేషన్ అంతా ఒక ఎత్తు అయితే ప్రాక్టీస్ అంటే టెస్ట్ సిరీస్లు ఇవి ఎగ్జామ్ ముందు ఎట్లా రాయాలి, ఎట్లయితే ఈ
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని కొన్నిటికి ఎట్లా అయిద్దంటే మనం ఎలిమినేషన్ మెథడ్ కూడా వాడాల్సి వస్తుంది. అదే ఎట్లా ఎట్లా దాన్ని ఈజీగా చేయగలుగుతాం? యాక్చువల్గా సార్ నేను ఇందాక నుంచే నేను చెప్దాం అనుకుంటున్నా. బేసిక్గా ఏంటి అంటే సార్, మనం ఏదైనా సాధించాలి అంటే 4 పిల్లర్స్. ఫస్ట్ మనం సిలబస్ తెలుసుకోవాలి, తర్వాత దానికి స్టాండర్డ్ బుక్స్ ఒకటి అంటూ తీసుకోవాలి, తర్వాత రివిజన్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. రివిజన్స్తో పాటు మనం ప్రాక్టీస్ బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది చదివేస్తారు కానీ ప్రాక్టీస్ బిట్స్ చెయ్యరు. సో అది మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తూ ఉండాలి. మేము తెలంగాణ వచ్చిన తర్వాత 2015-16 గ్రూప్ 2 కానించి కూడా ఇప్పటి వరకు అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో, ఆ ప్యాటర్న్ ఏంటి అనేది ప్రాక్టీస్ బిట్స్ చేస్తేనే మనకు అర్థమవుతుంది సార్. సో అప్పటి గ్రూప్ 2కి ఇప్పటి గ్రూప్ 2కి చాలా డిఫరెన్స్ ఉంది అనమాట. సో అది మొన్న గ్రూప్ 2లో మాకు ప్రూవ్ అయింది, ఆ పేపర్ ఎంత టఫ్గా ఉంది, ఎలా ఇస్తున్నారు అనేది. గ్రూప్ 2లో ఒక క్వశ్చన్ నేరుగా ఇచ్చేవాడు, దానికి సమాధానం నేరుగా ఉండేది. బట్ ఇప్పుడు అప్పటి గ్రూప్ 2లో ఒక 5-6 క్వశ్చన్స్ కలిపితే ఈ గ్రూప్ 2లో ఒక క్వశ్చన్ అవుతుంది. సో అందుకని మనం 360 డిగ్రీస్లో చదవాలి, ఎట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయాలి. ఓకే, మీరు చెప్పింది అంటే గతంలో ఉన్న పేపర్స్కు రీసెంట్ ఎగ్జామ్స్ పేపర్స్కు చాలా డిఫరెన్స్. అంటే టోటల్గా యూపీఎస్సీ మోడ్లోకి వెళ్ళిపోతుంది సార్. ఎగ్జాక్ట్. మరి అలాంటప్పుడు టైం కూడా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఏదైతే 2.5 అవర్స్లో 150 క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. అట్లా టైం ఎగ్జామ్ హాల్లో టైం ఎట్లా మెయింటైన్ చేస్తే బాగుంటుంది? సో మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి సార్. నేనేం చేశాను అంటే ఎగ్జామ్కి ముందు టెస్ట్ సిరీస్లు రాశాను అనమాట. సో అదే టైంలో అవే క్వశ్చన్స్ అనమాట, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ టైమ్. సో నేను అలా టెస్ట్ సిరీస్లు రాసి ఉన్నాను కాబట్టి నాకు ఎగ్జామ్లో ఈజీ అయిపోయింది సార్. 1 క్వశ్చన్ 1 మినిట్. సో ఎక్కడ నాకు టైం వేస్ట్ అవ్వకుండా ఎగ్జామ్ రాశాను, రాయగలిగాను. మరి సరే, మీరు 2015 or 16లో ఒక గోల్ ఫిక్స్ చేసుకున్నారు, ఇప్పుడు ఆ గోల్ రీచ్ అయ్యారు. మరి ఫర్దర్గా ఇంకేమైనా అంటే గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ రాసే ఆలోచన ఉందా? ఎస్ సార్, అనుకుంటున్నాను సార్. యాక్చువల్గా నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అయినప్పటికీ కూడా గ్రూప్ 1 కూడా రాశాను నేను మొన్న. గ్రూప్ 1 రాసినప్పుడు నాకు ప్రిలిమ్స్లో మంచి మార్క్స్ వచ్చాయి, 100+ మార్క్స్ వచ్చాయి అనమాట. సో అప్పుడు నేను అనుకున్నాను, ఏంటి గ్రూప్ 1 మంచిగా ప్రిలిమ్స్ వచ్చింది, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుదామా అని. బట్ మన టార్గెట్ గ్రూప్ 2 అనుకున్నప్పుడు మళ్ళీ ఈ టైంలో గ్రూప్ 1 అవ్వదు అనేసి నేను గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాను. బట్ గ్రూప్ 1 కూడా నేను బాగా రాశాను, నాకు 430.5 వచ్చాయి, దగ్గర వరకు వచ్చాను. సో నెక్స్ట్ గ్రూప్ 1లో ప్రిపరేషన్ ఇలానే కంటిన్యూ చేసి గ్రూప్ 1 కొట్టాలి అని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఫర్దర్ టార్గెట్ ఉంది. ఎస్. ఓకే, అంటే ఈ మన ఛానల్ వ్యూవర్స్కి ప్లస్ ఎవరైతే కాంపిటేటివ్ యాస్పిరెంట్స్కి, అంటే అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానివ్వండి, వీళ్ళందరికీ ఒక అంటే ఇన్స్పిరేషనల్గా, అంటే ఎట్లయితే మనం ఫైనల్ జర్నీ రీచ్ కాగలుగుతాం అనేది మీ మాటలు. అంటే చాలామంది చాలా చెప్తారు, అవేవి కాదు సార్, ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. వివేకానంద గారు ఒక మాట అంటారు, ఆల్ పవర్ ఇస్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి సార్. బయట నా ఫ్రెండ్స్ అంటారు, ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే వస్తుందా, ఎన్ని ఇయర్స్ చదవాలి, ఒకవేళ మనం చదువుతున్నామని ఫ్యామిలీలో అందరికీ తెలిసి ఒకవేళ జాబ్ రాకపోతే నా పరువు పోతుందేమో. సో ఇలా చాలా అనుకుంటారు సార్. బట్ ఇవన్నీ వదిలేసేయండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ఒక టైం టేబుల్, ఒక స్కెడ్యూల్ అది వేసుకొని ఫాలో అవ్వండి. ఎవరు హెల్ప్ చేయకపోయినా ఏదో ఒక రూపంలో నేచర్ విల్ హెల్ప్ యూ, నాకు అనిపిస్తుంది అది. అట్లా మనము చదవాలని పట్టుదల కసి ఉంటే డెఫినెట్గా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. నన్ను నా ఫ్యామిలీలో అలానే ఫస్ట్ స్టార్టింగ్లో నా వల్ల అవుతుందా అనుకున్నారు ఇనిషియల్ డేస్లో, తర్వాత నా పట్టుదల చూసి ఇంట్లో అందరూ నన్ను సపోర్ట్ చేశారు. సో డెఫినెట్గా ఆ సపోర్ట్ మీకు దొరుకుతుంది, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. నెక్స్ట్ మరి స్వప్న గారు, ఫైనల్గా ఇంత దూరం అంటే మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చి ఇంత సమయం వెచ్చించి మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా నక్షత్ర సక్సెస్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఇంకా నెక్స్ట్ ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి అవసరమైతే మళ్ళీ కూడా మీ సలహా కోసం సంప్రదిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు యూ సార్. ఇట్స్ అన్ ఆనర్ టు మీట్ యూ యాక్చువల్లీ. మీ సపోర్ట్, మీ గైడెన్స్ కూడా నాకు గ్రూప్ 2 రావడానికి చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.